ఇట్లాంటి తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో 5 ఏళ్లలో 3,62,56,700 రూపాయలు ఎగ్ బఫుల్ తినేశారు, ఎగ్ బఫుల్తో బిల్లు అని ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడం, ఈడెవడో కూడా కొన్ని పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ వస్తుంది? జిఐడి డిపార్ట్మెంట్ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా. మరి వాళ్ళు జిఐడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా, కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి, లేకపోతే జిఐడి రాసుకోవాలి కదా. 3,62,00,000 రూపాయలతో అని ఈడెవడో పెడతాడు. వీళ్ళకి అంటే కింద తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు, జిఐడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు. ఈడెవడో పెడతాడు. 18 లక్షల పఫ్ఫులు తిన్నారు, రోజుకి 933 పఫ్ఫులు తిన్నారు, టోటల్గా 5 ఏళ్లలో 18 లక్షల పఫ్ఫులు తిన్నారంట. నేను తెలుగుదేశం పార్టీని దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎవరైతే జిఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. మీ జీతగాళ్ళతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి, ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి. మీ పొద్దులు మీ దగ్గర ఉంటాయి కదా. 3 కోట్ల రూపాయలతో పఫ్ఫులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేషీలో 5 ఏళ్లలో 3 కోట్ల రూపాయలు పఫ్ఫులు తిన్నారని మీరు బయట పెట్టండి. ఎగ్ పఫ్ఫులు తిన్నారు. మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు మీరు చేస్తుంటే ఈ తప్పుడు వార్తలు కాదు. నువ్వు జిఐడి మంత్రి హోదాలో ఒక్క ఆధారం అన్నా, మేము 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కార్యాలయాలు తిరిగాం, పఫ్ అనేది మేము ఎప్పుడు చూడాల. స్నాక్స్ అంటే ఏమన్నా మిక్చరో లేదా అవి పెడతారు, స్వీట్ పెడతారు, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు. ఎగ్ పఫ్లు అంటే చెప్పేదానికి అర్థం ఉండాలి కదా.